1970లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ ఆదాయం 50 కోట్ల రూపాయల లోపు ఉండేది. ఆనాడు 50 కోట్ల రూపాయల లోపు ఉంటే ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న ఈ చిన్న రాష్ట్రంలో 30,000 కోట్లకు పైగా ఎక్సైజ్ ఆదాయం వస్తాం. అంటే ప్రభుత్వ ఆదాయంలో ప్రజలు తాగి తూలుతూ ఉంటే ప్రభుత్వం నడవాలనిపిస్తాం. ప్రజలు తాకపోతే ప్రభుత్వం నడవదేమన్నటువంటి భయం ఉంది. ప్రజలు తాగి తోలకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేమో అనేటువంటి సందేహం వస్తున్న పరిస్థితి. ఒక ఎక్సైజ్ ఆదాయం 30,000 కోట్లు అంటే ప్రజల నుంచి 50,000 కోట్ల రూపాయల ధనం అనేక లోపాలకి కేంద్ర బిందువైన మద్యం కోసం ఖర్చు పెడుతున్న పరిస్థితి. వీటితో పాటు డ్రగ్స్, గంజాయి, నాటుసారా, గుడుంబ రకరకాల వ్యసనాలకి ఖర్చు పెడుతూ ఉన్నాం. గత 20 నెలలుగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం యొక్క దుష్ఫలితాలను వివరించడానికి ₹1 ఖర్చు పెట్టలేదు. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే డబ్బులు ఖర్చు పెడితే ప్రజలు తాగటం తగ్గుద్దేమో, తాగటం తగ్గితే ఆదాయం పోద్దేమో అనేటువంటి భయం చోటు చేసుకుంది. మరొక వైపున ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 60% మంది గ్రామాల్లో వ్యవసాయ ఆధారంగా రైతులుగా, వ్యవసాయ కూలీలుగా ఉంటున్న పరిస్థితి. బడ్జెట్లో వారికి ఇచ్చే స్థానం క్రమంగా తగ్గుతాం. నిన్న బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఒక టమాటా లాంటి పంట ధర తగ్గితే ఆ ఒక్కటి కొనుగోలు చేయడానికి కూడా 500 కోట్లు చాలు. ఒకప్పుడు 5,000 కోట్లు కేటాయించిన పరిస్థితి, కానీ ఈరోజు 500 కోట్లకి మాత్రమే కేటాయించారు. ఈ 20 నెలల్లో కేజీ ₹2 చొప్పున అమ్మిన మామిడికాయలు ఉన్నాయి, కేజీ ₹2 అమ్మిన టమాటా ఉంది, కేజీ ₹3-4 అమ్మిన ఉల్లిపాయలు ఉన్నాయి. అంటే విపరీతంగా ధరలు పడిపోవటం, రైతులు చాలా నష్టపోవడం అనేది చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాల్లో ఈ ధరల స్థిరీకరణ నిధి ఎక్కువ ఉంటే ప్రభుత్వాలు ముందుకు వచ్చి మార్కెట్ నిలబెట్టి ధరల్ని స్థిరీకరింప చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి కేటాయింపు చాలా తక్కువ ఉన్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పించడానికి, సంపద సృష్టికి, రైతాంగం అభివృద్ధి కావడానికి, వ్యవసాయ రంగం ముందుకెళ్ళడానికి ఒక కీలక పాత్ర పోషిస్తాయి. వాటి కేటాయింపులు తగ్గిపోతూ ఉన్నాయి. ఒకవైపున వెలుగొండ ప్రాజెక్టు 5-6 నెలల్లో పూర్తి చేస్తామని చాలా బాహాటంగా చెప్తారు. కానీ ఈరోజు కేవలం 500 కోట్ల రూపాయల లోపు మాత్రమే వెలుగొండ ప్రాజెక్టు కేటాయించారు. కావాల్సింది 4,000 కోట్ల రూపాయలు. ఈ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఈ 500 కోట్ల రూపాయల చొప్పున ఇంకొక 7-8 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇంకో వైపునేమో పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు 5-6 నెలల్లో పూర్తి చేస్తే, నెక్స్ట్ ఆగస్టు కల్లా పూర్తి అయిపోద్ది. అంటే చెప్పే మాటలకి, బడ్జెట్లో కేటాయింపులకి, కేటాయించే డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి ఎంతో వ్యత్యాసం కనపడతాం. అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ 36వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే 36 ఉన్నాయి. 36లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే 36వ స్థానం. పెద్దలు డాక్టర్ పివి రమేష్ గారు మన ప్రభుత్వంలో ప్రాంతీయ అసమానతలు ఉత్తరాంధ్రకి, రాయలసీమకి పోల్చి చూసుకుంటే చాలా అసమానతలు ఉన్నాయి. వాటి నిర్మూలన కోసం చేస్తున్న ప్రయత్నం కూడా తక్కువ ఉంది. ప్రపంచంలో అనేక మంది ఆర్థికవేత్తలు, థామస్ పికిటీ లాంటి వాళ్ళు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒక ల్యాబ్ని తయారు చేశారు, ప్రపంచ అసమానతల వేదిక. ఆ వేదికలో ఈ ఆర్థికవేత్తలంతా సమావేశమై పరిశోధనలు చేసి ప్రపంచంలో అత్యధిక అసమానతలు ఉన్న సమాజం భారత సమాజం అని, 1% ప్రజల చేతుల్లో 40% సంపద ఉందని, 1% ప్రజల చేతుల్లో 23% ఆదాయాన్ని వాళ్ళ చేతుల్లో ఉందని, ఇంతటి అసమానతలు ఇంకా ఇతర సమాజాల్లో ఈ మేరకు లేవని, ఈ అసమానతలు తగ్గడానికి వారసత్వ సంపద మీద పన్ను వేయాలని, సంపద మీద పన్ను వేయాలని, ట్యాక్స్ అనేది ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ఉండాలని రకరకాలు చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అసమానతలు తగ్గించకపోగా అసమానతలు మరింత పెంచే విధంగా 99 పైసలకే
ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు ఇచ్చేస్తాం, కోటీశ్వరులను మరింత కోటీశ్వరులుగా మారుస్తాం, పారిశ్రామికవేత్తలను మరింత ఆదాయంలో సంపదలు ఉన్నత స్థితికి తీసుకెళ్తాం, పేదవాడికి మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వం, పేదవాడికి మాత్రం ఒక ఇల్లు కూడా కట్టించివ్వం అని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్పై ఒకవైపున మేధావులు, మరొకవైపున రాజకీయవేత్తలు ఆలోచించి వారి యొక్క అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతారు. ముందుగా నా చిరకాల మిత్రులు, శాసనమండలి సభ్యులుగా పనిచేశారు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతం, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.